మన జీవితాల్లో సాతానుని బలవంతుడుగా చేస్తుంటాం, కానీ వాడు బలహీనుడు. మనల్ని మనం బలహీనులుగా చేసుకుంటాం, కానీ క్రీస్తులో మనము బలవంతులము అనేది మనం గమనించాలి. మీరు ఈ వీడియోని చూడండి ఒక్కసారి. ఈ వీడియోని చూస్తే ఒక వ్యక్తి, దావీదు గారు గొలియాత్ ఎంత దూరం ఉన్నాడో అంత దూరంలో ఏ విధంగా దావీదు గారు ఒక రాయిని విసిరారో ఆ విధంగా ఒక రాయిని అక్కడ ఉన్న ఒక పెద్ద ఒక దాని మీద విసిరాడు. అది ఒక చెక్క లాంటిదో ఇనుప లాంటి దాన్ని పెట్టి అక్కడ విసిరాడు. ఆ రాయిని విసిరగా మీరు ఇక్కడ గమనిస్తే ఆ రాయితోని అక్కడ ఇనుపదో చెక్కదో అది పడిపోయింది. అంటే నా జీవితాల్లో మనం గ్రహించవలసింది, మనం తెలుసుకోవాల్సింది ఏంటిదనగా, మనము బలహీనులుగా ఎన్నడూ భావించకుండా క్రీస్తు ఉన్నారు అనే ధైర్యంతో భయపడకుండా మనం జీవిస్తే బలహీనుడుగా ఉన్న సాతానుడు బలవంతుడుగా నటించే సాతానుని మనం ఓడించగలుగుతాం, మనం జయించగలుగుతాము అనేది మనం గ్రహించాలి. కాబట్టి నా జీవితాల్లో గమనిస్తే మన బలహీనతలో దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశారు. సడలిన చేతులని, మోకాళ్ళని బలపరచడానికి దేవుడు మన తోడు ఉన్నారు అనేది మనం గ్రహించాలి. ఇక్కడ మీరు ఒక మాటను మీరు గమనిస్తే, మనం దేవుడి దగ్గరికి వెళ్ళలేదు. పాపపు ఊబిలో మనం బ్రతుకుతూ, బలహీనులుగా బ్రతుకుతూ, భయంలో బ్రతుకుతూ, మన జీవితాలు ఇలాంటి బ్రతుకుతుంటే మనం దేవుడి దగ్గరికి వెళ్ళకపోయినా దేవుడే మన దగ్గరకు వచ్చి మన బలహీనంగా ఉన్న వాటిని, బలహీనతలో ఉన్న వారిని దేవుడు బలపరుస్తారు, భయపడకండి అని అంటున్నారు. ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటిదనగా, మన శత్రువుల్ని కూడా ఆయన ఓడించే గొప్ప దేవుడు అనేది మనం గ్రహించాలి.